హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నారాజు. మీరు చూస్తున్న రైతు కలం యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు మామిడి ధర ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మనకి ఈరోజు డేట్ వచ్చేస్తే 6/6/2026, 6th June 2026. ఈరోజు మనం మామిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మనకు ఈరోజు హైదరాబాద్లో మనకు 800 నుంచి 900 బండ్లు వచ్చినాయి. కొందరు 600 నుంచి 700 అంటున్నారు. మొత్తానికి అయితే ఒక 650 నుంచి 800-900 దాకా బండ్లు, మధ్యలో కొంచెం రఫ్గా లేదు కానీ మొత్తానికి 800-900 బండ్లు అయితే వచ్చినాయి. మనకు ఈరోజు హైదరాబాద్లో బెనిషాన్ వచ్చేస్తే 35 రూపాయల నుంచి 50 రూపాయల మధ్య ఉంది. 35 to 50 రూపీసు. మల్లిక వచ్చేస్తే 15 నుంచి 35. తోతాపూర్ వచ్చేస్తే 5 నుంచి 25 రూపాయల మధ్య నడుస్తుంది. ఈరోజు మనం హైదరాబాదు, నిజామాబాదు, కరీంనగరు, శ్రీనివాసపురం కర్ణాటక, తమిళనాడు కావేరిపట్నం, ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ దామల చెరువు, సోమల మార్కెటు, నెక్స్ట్ కొత్తపల్లి పులిచెర్ల దగ్గరది, అనంతపూరు, ఈ నిజామాబాదు, ఈ పర్టికులర్ మామిడి ధరలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకేలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ కూడా వేయండి. హైప్ ఇవ్వండి. మన ఛానల్ చూస్తుండండి. మనం రెగ్యులర్గా పెడుతూనే ఉన్నాం వీడియోస్. కాకపోతే మీకు రేట్ ఏమైనా జంప్ అయినా కొంచెం తేడా అయినా నేను రేట్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. ఈ మధ్య ఆల్మోస్ట్ మామిడి మార్కెట్ అయిపోతుంది కాబట్టి నేను కొంచెం గ్యాప్ ఇస్తున్నా, వేరే చేస్తున్న వీడియోస్ ఒకసారి చూడండి. ఇక మనం రేట్ల విషయానికి వచ్చేస్తే హైదరాబాద్లో మనకి ఈరోజు బెనిషాన్ 35 to 50 రూపీస్ మధ్య నడుతుంది. 35 నుంచి 50 రూపాయలు. మల్లిక వచ్చేస్తే 15 నుంచి 35, 15 to 35 రూపీసు. తోతాపూర్ వచ్చేస్తే 5 రూపాయల నుంచి 10-25 రూపాయల మధ్య నడుస్తుంది. మనకు క్వాలిటీ ఉంటే ఎక్కువ మంచి రేటు, క్వాలిటీ కలర్ ఉంటే 25 రూపాయల దాకా పోతుంది. నార్మల్గా ఉంటే 5 కూడా పోతుంది. మనకు ఇంకొంచెం మంచి కలర్ క్వాలిటీ 40 దాకా కూడా పోతుంది. పేపర్ తోతాపూర్ వచ్చేస్తే 40 రూపాయలు, 40 రూపీస్ కూడా పోతుంది పేపర్ తోతాపూరి. ఆమ్రపాలు వచ్చేస్తే 20 రూపాయల నుంచి 45 రూపాయల మధ్య నడుస్తుంది. 20 to 45. మంగు బెనిషాన్ వచ్చేస్తే మనకు 20 నుంచి 30 రూపాయల మధ్య నడుస్తుంది. 25 to 30 రూపీసు. ఆల్ఫాన్సో వచ్చేస్తే 20 నుంచి 45 రూపాయల మధ్య నడుస్తుంది. 20 to 45 రూపీసు. పెద్ద రసాలు వచ్చేస్తే 10 రూపాయల నుంచి 20 రూపాయలు ఆ మధ్య నడుస్తుంది. మనకు ఇది మంగున్న కాయ. మనకు మంచిదైతే 40, 45, 50 దాకా నడుస్తుంది. 50 రూపీస్ దాకా నడుస్తుంది మంచిది. మంగు ఉంటే మాత్రం 10 నుంచి 20 రూపాయల మధ్య, 10 to 20 రూపీస్ మధ్య నడుస్తుంది. రుమాన్ వచ్చేస్తే 10 రూపాయల నుంచి 25-30 రూపాయల మధ్య నడుస్తుంది. 10 to 25-30 రూపీస్ మధ్య నడుస్తుంది. నెక్స్ట్ నాటికాయలు వచ్చేస్తే 5 రూపాయల నుంచి 15 రూపాయల మధ్య నడుస్తున్నాయి. 5 to 15 రూపీస్ నాటికాయలు. ఇవి మనం చెప్పేటన్నీ కేజీ చొప్పున చెప్తున్నాం. ఇంకోటి ఏంది, చెరుకు రసాలు వచ్చేస్తే 40 రూపాయల నుంచి 65 రూపాయల మధ్య నడుస్తుంది. 40 to 65 రూపీసు మంచి క్వాలిటీ ఉంటే. నెక్స్ట్ బెనిషా మీడియం వచ్చేస్తే 10 రూపాయల నుంచి 25 రూపాయల మధ్య నడుస్తుంది. 10 to 25. కోప్రా కైరీ వచ్చేస్తే మనకు 40 రూపాయల నుంచి 70 రూపాయల మధ్య నడుస్తుంది. కోప్రా కైరీ అంటే మన కొబ్బరి రసాలు అంటారు, ఒక్కో పేరు ఒక్కో రకంగా అంటారు. 40 రూపాయల నుంచి 70 రూపాయల మధ్య నడుస్తుంది. 40 to 70 రూపీసు. నెక్స్ట్ సుందరి మంగు వచ్చేస్తే 10 రూపాయల నుంచి 25-30 రూపాయల మధ్య నడుస్తుంది. మంగు కానీ చిన్నగా ఉంటే కానీ. మనకు టాప్ క్వాలిటీ సుందరి అయితే మనకు 75 రూపాయల మధ్య నడుస్తుంది. 75 రూపీస్ నడుస్తుంది. ఇది మనకు నెక్స్ట్ నాటికాయల్లో ఆమ్లెట్ వెరైటీ వచ్చేస్తే 10 రూపాయల నుంచి 15 రూపాయల మధ్య నడుస్తుంది. తోతాపూరి పేపర్ వచ్చేస్తే మనకు 40 రూపాయలు నడుస్తుంది. ఇది మనకు ఈరోజు హైదరాబాద్ మార్కెట్ ధరలు. మీరు ఇంకోసారి ఈ రేట్లు కన్ఫామ్గా తెలుసుకోవాలి. ఒకసారి వాళ్ళకి మార్కెట్ వాళ్ళకి కాల్ చేయండి, షాప్ వాళ్ళకి కాల్ చేసి వెళ్ళండి. ఒకసారి మీ కాయ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెట్టి ఈరోజు మార్కెట్ ఎట్లా వెళ్తుంది దాని తగ్గట్టు వెళ్ళండి. మామూలు ఆల్మోస్ట్ అయితే మరీ మనకు వారం 10 రోజులు ఉన్నట్టు లేదు. ఇప్పుడు కొంచెం రేట్లు అయితే కొంచెం బెటర్గా అయినాయి. అంతకుముందు చాలా వరస్ట్గా ఉండేది. మనకు 20, 25, 15 కూడా అయినాయి. ఇప్పుడు కొంచెం మనకు 40, 50 దాకా అవుతుంది కలర్ క్వాలిటీ. కలర్ కాయ 50, 51 కూడా అవుతుంది. 50, 51 దాకా అవుతుంది కలర్ కాయ. ఒకసారి ఇప్పుడు ఉన్న వాళ్ళకైతే కాయ రాలిపోకుండా మ్యాక్సిమం పండుగ వచ్చింది, లేకపోతే చెట్టు మీద ఉండకపోతే అవుతుంది తెంపేస్తుండండి. రాళ్ళ వానలు ఇప్పుడు మనం ఇంకా రేపు రెండు భారీగా ఉన్నది అంటున్నారు. సో మ్యాక్సిమం అయినోళ్ళు కాయ తెంపేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా రేపు రేట్ పెడతా అంటే నాకైతే పెద్ద హోప్ ఏం లేదు. పెరుగుతో ఒక 5-10 రూపాయలు పెడుతుండొచ్చు, భారీగా అయితే హోప్ ఏం లేదు. ఉన్నోళ్ళు ఇంకా తీసేస్తుండండి. ఇంకా ఉంచి కూడా ఇప్పుడు మనకు ఎట్లా అంటే చుట్టూ 10 తోటలు ఉంటే 6-7 తోటలు అయిపోయాక ఇంకా 2-3 ఇటు మీదనే అన్ని పశువులు కానీ, కోతులు కానీ, పందులు కానీ, మనుషులు కానీ, అన్నిటి వాతావరణం కానీ ఎఫెక్ట్ కానీ ఇంకా ఏదైనా కూడా అన్నిటి మీద ఎఫెక్ట్ దాని మీద పడుతుంది. సో మ్యాక్సిమం తెంపేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చేస్తే మనకు నిజామాబాద్ మార్కెట్ రేట్లు. బెనిషాన్ వచ్చేసి 20 రూపాయల నుంచి 30 రూపాయల మధ్య ఉంది. బెనిషాన్ నిజామాబాద్లో చాలా తక్కువ రేటు ఉంది. ఇది ఒకటి మీరు గుర్తుంచుకోండి. 20 to 30 రూపీస్. హిమాయత్ వచ్చేస్తే 70 నుంచి 80 రూపాయల మధ్య నడుస్తుంది. 70 to 80 రూపీసు. దశేర్ వచ్చేస్తే 60 రూపీస్ నడుస్తుంది. నెక్స్ట్ మనకు జగిత్యాల వచ్చేస్తే మనకు బెనిషాన్ 40, 42 రూపాయల మధ్య నడుస్తుంది. 40 to 42 రూపీసు. వెస్ట్ బెంగాల్ వచ్చేస్తే వెస్ట్ బెంగాల్ జస్ట్ మన దగ్గర రాదు కాబట్టి నేను చెప్తున్నా. మాల్దా వెరైటీ వచ్చేసి ఇక్కడ మనకు 12 రూపాయలు నడుస్తుంది. 12 రూపీస్ కేజీ. మధ్యప్రదేశ్ మనకు నెక్స్ట్ మహారాష్ట్ర ఔరంగాబాద్లో మనకు కేసర్ వచ్చేస్తే 85 రూపీస్ నడుస్తుంది. మీకు
మనకు మహారాష్ట్రలో దగ్గర ప్లేస్ అంటే మన ఈ ఔరంగాబాద్లో మనకు 85 రూపాయల కేజీ నడుస్తుంది కేసరి. మనకు భారీగా వెళ్ళే ఉంటే మీరు వాళ్ళని ట్రై చేసి చేయొచ్చు. నెక్స్ట్ కర్ణాటక శ్రీనివాసపురం తోతాపూర్ వచ్చేసి 5 రూపాయల నుంచి 15 రూపాయల మధ్య నడుస్తుంది. 5 to 15 రూపీస్, చాలా తక్కువ రేటే ఉంది. కలర్ కాయని కాదు, నార్మల్ రేట్ చెప్పిర్రు. బెనిషాన్ కూడా ఇదేది మనకు టాప్ క్వాలిటీ కాదు, మీడియం రేట్లు ఎట్లా నడుస్తున్నాయని చెప్పిర్రు. తోతా 5 to 15, బెనిషాన్ 10 to 30 రూపీస్ మధ్య నడుస్తుంది. 10 రూపాయల నుంచి 30 రూపాయల మధ్య బెనిషాన్ శ్రీనివాసపురం దగ్గరలో. నెక్స్ట్ నీలం వెరైటీ 5 రూపాయల నుంచి 20 రూపాయల మధ్య నడుస్తుంది. మనకు నిన్న నీలం వెరైటీ 38 రూపాయల కిలో కూడా పోయిందని మనకు మెసేజ్ చేశారు. ఒకసారి చూడండి, మీ దగ్గరలో మార్కెట్ ఎట్లా ఉందో తెలుసుకొని అక్కడికి తీసుకెళ్ళే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ నాటికాయలు వచ్చేసి చాలా లో ఉన్నాయి, మనకు 10 రూపాయల లోపు నడుస్తున్నాయి. మల్లిక వచ్చేస్తే 30 రూపాయల మధ్య నడుస్తుంది. ఇది మనకు కర్ణాటక శ్రీనివాసపురం మామిడి మార్కెట్ ధరలు. నెక్స్ట్ కరీంనగర్ వచ్చేస్తే బెనిషాన్ 35, 36, 37, 38, 40, 41, 42 ఈ రేట్ మధ్య నడుస్తుంది. 40, 42. కాకపోతే మళ్ళీ నేను చెప్పిన కదా, కరీంనగర్ మార్కెట్ అలా అసలు చెప్పడం వేరు, ఆడ మనకు డిస్ప్లేకి ఒకటి, మనకు షాప్కి ఒకటి చూపిస్తారు, హై రేట్ చూపిస్తారు. అడిగి వెనక మనకు అంత టాప్ వేసిన రేటు టాప్ వేసినా కూడా నమ్మలేము మనం. లాస్ట్కి మన దగ్గరనే మైనస్ వేపిస్తారు. మనకే ఏదో బాబు బయటికి వెళ్ళిన అనే ఫీలింగ్ తెప్పిస్తారు. కరీంనగర్ పెద్ద ఓపెన్ పెట్టుకోకండి. మ్యాక్సిమం మాకు మార్కెట్ మీద నమ్మకం ఉందంటే తీసుకెళ్ళచ్చు. అక్కడైతే 35 నుంచి 40 రూపాయల మధ్య నడుస్తుంది. నెక్స్ట్ తమిళనాడు కావేరిపట్నంలో మనకు తోతాపూర్ వచ్చేస్తే 10 రూపాయలు, 10 నుంచి 20 రూపాయల మధ్య నడుస్తుంది. 10 to 20 రూపీస్. నెక్స్ట్ పీతర్ వెరైటీ వచ్చేస్తే మనకు 20 రూపాయలు నడుస్తుంది, 20 రూపీస్. ఆల్ఫాన్సా వెరైటీ వచ్చేస్తే 25 రూపాయలు నడుస్తుంది, 25 రూపీస్. నెక్స్ట్ ఇది మనకు తమిళనాడు మార్కెట్ రేట్లు. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ వచ్చేసి దశేరి మనకు 40 నుంచి 50 రూపాయల మధ్య నడుస్తుంది. 40 to 50 ఇది మనకు ఉత్తరప్రదేశ్. జనరల్ ఉత్తరప్రదేశ్ ఎవరు తీసుకెళ్లారు, కాకపోతే మార్కెట్ మనకి ఎటు చేంజ్ అవుతుందా లేదా అక్కడ ఓపెన్ అయిందా, అక్కడ మార్కెట్ అక్కడ కాయ ఇప్పటికే స్టార్ట్ అయింది కాబట్టి అక్కడ రేట్లు అట్లా నడుస్తున్నాయని చెప్తున్నాను. దామల చెరువు మార్కెట్. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఎంత కాయ ఇటే ఉంది. దామల చెరువు వచ్చేసి తోతాపూర్ వచ్చేసి 12 నుంచి 16 రూపాయల మధ్య నడుస్తుంది. 12 to 16 రూపీస్ మధ్య నడుస్తుంది. కవర్ తోతాపూర్ వచ్చేసి 18 నుంచి 22, 23 రూపాయల మధ్య నడుస్తుంది. ఇది మనకు తోతాపూరి వెరైటీ. నెక్స్ట్ పుల్లూరా అంటున్నారు. పుల్లూరా 8 రూపాయలు నడుస్తుంది మనకు. నార్మల్ గుజ్జుది అయితే 8 రూపాయలు నడుస్తుంది మనకు. మంచి కాయ అయితే మనకు కవర్ మంచి క్వాలిటీ అయితే మనకు 10 రూపాయల నుంచి 12, 13 రూపాయల మధ్య నడుస్తుంది మనకు పుల్లూరా వెరైటీ. నెక్స్ట్ మల్లిక వచ్చేస్తే మల్లిక 22 నుంచి 25 రూపాయల మధ్య నడుస్తుంది. 22 to 25 రూపీస్ మధ్య నడుస్తుంది మల్లిక మనకు. నెక్స్ట్ కాదర్ గుజ్జు వెరైటీ వచ్చేస్తే మనకు 18 రూపాయలు నడుస్తుంది. అదే మనకు కాదరు నార్మల్ మంచి క్వాలిటీ అయితే మనకు 20 నుంచి 23, 24 మధ్య నడుస్తుంది. 20 నుంచి 23, 24 నడుస్తుంది. గుజ్జు అయితే 18 రూపాయలు నడుస్తుంది. బెనిషాన్ మనకు ఈ దామరచెరు దగ్గర మార్కెట్లో రేట్ డౌనే ఉంది. మనకు 18 నుంచి 25, 26 ఇంతకు మించి అయితే ఓట్లేదు. 25, 26 రూపాయల మధ్య నడుస్తుంది బెనిషాన్ రేటు. నెక్స్ట్ తోతాపురం జ్యూస్ అయితే మనకు 5 రూపాయలే నడుస్తుంది. తోతాపూర్ జ్యూస్ చాలా తక్కువ రేట్ నడుస్తుంది, 5 రూపీస్. ఇది మనకు దామరచెరు మార్కెట్ రేట్లు. నెక్స్ట్ సోమల వచ్చేస్తే మనకు ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ అందరూ కవర్ కట్టు స్టార్ట్ చేసిర్రు. ఇక్కడ మనకు 12,000 ఎకరాల ఆల్మోస్ట్ మామిడికాయ తోట ఉంటే 4,000 ఎకరాలు ఆల్మోస్ట్ కవర్కాయ కడుతురట. ఇక్కడ మనం ఒకటి అప్పట్లో పర్టికులర్ బెనిషాన్ బెనిషాన్ లాంటివి కడుతురు. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ కడుతుర్రు. బెనిషాన్, తోతాపురి, మల్లిక, పుల్లూరా, ఈ కాదర్ వెరైటీలు కూడా కడుతురు అని చెప్తున్నారు. ఇక్కడ మనకు బెనిషాన్ వచ్చేసి 22 నుంచి 25 రూపాయల మధ్య నడుస్తుంది. 22 to 25 నార్మల్ కాయ. మనకు కవర్ కట్టింది అయితే 40 నుంచి 45 రూపాయల మధ్య నడుస్తుంది. ఇది మన సోమల మార్కెట్. తోతాపూర్ వచ్చేస్తే 10 నుంచి 15 రూపాయల మధ్య నడుస్తుంది. 10 to 15 రూపీస్. కవర్ తోతాపూర్ అయితే 18 నుంచి 24 రూపాయల మధ్య నడుస్తుంది అంటున్నారు. ఒకసారి మీరు మార్కెట్ వాళ్ళని కనుక్కోండి, వాళ్ళ నెంబర్ కావాలంటే కూడా మ్యాక్సిమం ఇచ్చే ప్రయత్నం చేస్తాను నేను. ఈ పర్టికులర్ సోమలని కాదు, నా దగ్గర ఉన్నాయి ఎంత మన కరీంనగర్, జగిత్యాల, వరంగల్, సిద్దిపేట, హైదరాబాదు, అనంతపురము, ఈ మనం గుల్బర్గా ఈ పర్టికులర్ ప్లేస్ కానీ, నాందేడ్ కానీ, ఔరంగాబాద్ కానీ, లాతూర్ కానీ ఈ పర్టికులర్ ప్లేస్లో మీకు వాళ్ళ నెంబర్ కావాలని ఇచ్చే ప్రయత్నం చేస్తా. కొన్ని నేను చెప్పినవి కూడా మిస్ కావచ్చు. రాయగఢ్, రాయచూర్ అటువంటి ప్లేస్లో కొన్ని ఉన్నాయి, అవి కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తా. నెక్స్ట్ మనకు కవర్కాయ మల్లిక వచ్చేస్తే 40 నుంచి 43 నడుస్తుంది. నార్మల్ అయితే మనకు 40 to 53 నడుస్తుంది. నార్మల్ అయితే మనకి 20 నుంచి 25 రూపాయల మధ్య నడుస్తుంది అన్నారు మల్లిక. పుల్లూరు వెరైటీ వచ్చేస్తే 10 నుంచి 15 రూపాయల మధ్య, 13 రూపాయల మధ్య నడుస్తుంది. మనకు కవర్ అయితే 35 రూపాయల మధ్య నడుస్తుంది అంటున్నారు. ఆల్మోస్ట్ మనకు కవర్ 35 కాదు, ఇది పుల్లూరు అయితే మనకు 20-25 రూపాయల మధ్య నడుస్తుంది. కవర్ మంచి క్వాలిటీ ఉంటే మనకు నార్మల్కి కవర్కి 30 నుంచి 35% తేడా వస్తుంది మనకు రేట్లో అంటున్నారు. ఆల్మోస్ట్ కవర్ కట్టుకోండి, మంచి రేట్ అయితే వస్తున్నాయి. ఇక్కడ మనకు సోమల మార్కెట్, ఇది సోమల మార్కెట్ ఫైనల్ సమ్మరీ, అది ఫైనల్గా మనకు సోమల మార్కెట్ రిజల్ట్ అది. నెక్స్ట్ కొత్తపల్లి వచ్చేసి కొత్తపల్లిలో కాదర్ వెరైటీ వచ్చేసి 20 నుంచి 23 రూపాయల మధ్య నడుస్తుంది. 20 to 23 మనకు ఆల్మోస్ట్ అది నిన్న 1 డే లేట్ ఎగో ఇది రేటు.
జనరల్ కొత్తపల్లి రాదు, అందుకే చెప్తున్నా. అంతే ఒక 22, 23, 25 ఆ రేట్ మధ్య నడుస్తుంది. 20 నుంచి 20 రూపాయల మధ్య నడుస్తుంది. పుల్లూరు రేట్ వచ్చేస్తే 10 నుంచి 14 రూపాయల మధ్య నడుస్తుంది. అదే పుల్లూరా గుజ్జు అయితే మనకు 8 రూపాయలు, 8 రూపీస్. నార్మల్ అయితే పుల్లూరా క్వాలిటీ మనకు 10 to 14 రూపీస్ మధ్య నడుస్తుంది. పుల్లూరు అయితే రేట్ చాలా డౌన్ ఉంది ఇక్కడ, ఇదొకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ తోతాపూర్ వచ్చేస్తే మనకు నా గుజ్జుకు జ్యూసు కానీ 5 రూపాయలు నడుస్తుంది అంటున్నారు. మనకు మంచి కవర్కాయ అయితే 10 నుంచి 15 రూపాయల మధ్య నడుస్తుంది. నార్మల్ తోతాపూర్ అయితే 5 రూపాయలు, మంచి క్వాలిటీ ఉంటే 10 నుంచి 15. అదే మన కవర్ గట్టు ఉంటే 18 నుంచి 23 రూపాయలు. ఇంత మనం చెప్పింది సేమ్. ఆల్మోస్ట్ అంతటైతే కవర్ గట్టు స్టార్ట్ చేసిరు, ఆ రకంగా రేట్లు కూడా వస్తున్నాయి. బెనిషాన్ వచ్చేస్తే 20 నుంచి 25 రూపాయలు, 20 to 25 రూపీస్. మన కవర్ గట్టింది అయితే 40 రూపీస్ దాకా పోతుంది అంటున్నారు. ఇక మన లాస్ట్ వచ్చేసి మనకు అనంతపురం మార్కెట్. అనంతపురం బెనిషాన్ వచ్చేస్తే మనకు హైదరాబాద్, గుల్బర్గా ఈ పర్టికులర్ రేట్లు పెరిగినట్టు మనకు రాయలసీమ, ఆంధ్ర సైడ్ రేట్లు అయితే పెరగట్లేదు. ఇదే రీజన్ తోటి చాలా మంది మన తెలంగాణలో కూడా ఇక్కడ నుంచి కొనుక్కొచ్చి ఆంధ్ర రాయలసీమ నుంచి కొనుక్కొచ్చి మన తెలంగాణలో అమ్ముతున్నారు. కానీ డైరెక్ట్ ఇక్కడ అంత రేట్ పెట్టట్లేదు. మనకు అనంతపూర్లో కూడా మనకు టాప్ మంచి రేట్ ఉండేది, కాస్త ఇప్పుడు అక్కడ కూడా రేట్ డౌనే ఉంది. బెనిషాన్ మనం 30-31 రూపాయల మధ్య నడుస్తుంది. టాప్ రేటు 30 to 31 రూపీస్ మధ్య నడుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కామెంట్ చేయండి, హైప్ ఇవ్వండి. మీకు ఎవరైనా కాంటాక్ట్ నెంబర్ కావాలంటే షాప్ వాళ్ళ కానీ మండీ వాళ్ళ కానీ ఇచ్చే ప్రయత్నం చేస్తా. మ్యాక్సిమం అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను దానికి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.